హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మన ఇంటికి ఎంతో అందాన్ని ఇచ్చే జేడ్ ప్లాంట్ ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అదేవిధంగా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ చెట్టు బుషిగా పెరగడానికి మనం ఏమేమి ఫాలో అవ్వాలి, ఇది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా అయితే బుషీగా కావడానికి మనము ఇలా కొమ్మలను అయితే కట్ చేసుకోవాలండి. కొమ్మలను కట్ చేసినప్పుడు మనం కట్ చేసిన కొమ్మ నుంచి 2 కొమ్మలు అయితే వస్తాయి. అదేవిధంగా ఈ కట్ చేసిన కొమ్మల్ని మనము కొత్త మొక్కలుగా ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. సాయిల్ ఏం వేయాలి అవంతా కూడా వివరంగా తెలియజేస్తానండి. ఇక్కడ చూసారు కదా, దీనికి కొద్దిగా పెస్ట్ అటాక్ అయింది. నేను ఊరికి వెళ్ళడం వల్ల కొద్ది రోజులు చూసుకోలేకపోయాను. దాంతో ఆకులన్నీ బాగా రాల్చేసింది మొక్క అయితే. ఈ చెట్టుకు ఆకులే అందం అండి. చాలా వరకు ఈ చెట్టుకు ఆకులన్నీ రాలిపోయాయి. దాదాపు 50% లీవ్స్ అయితే మొక్క రాల్చేసింది. మనం వాటర్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఈ మొక్కకు ఇలాగే జరుగుతుందండి. అదేవిధంగా ఫెస్ట్ రాకుండా చూసుకోవాలి. ఫెస్ట్ రావడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతుంది. అన్ని మొక్కల్లో లాగా దీనికైతే ఫెస్ట్ అయితే రాదండి. మనకు హెల్త్ని వెల్త్ని ఇచ్చే మొక్క అని చెప్పవచ్చు. మన ఇంటి ముందు ఉండడం అనేది ఈ మొక్క చాలా మంచిది. మనము ఇండోర్ ప్లాంట్గా పెట్టుకున్నామంటే కనీసం 1 to 4 hours ఎండన పడేటట్టు చూసుకోవాలి. అలా కాకపోతే షేడ్లో పెట్టుకోవచ్చండి. మనకు వాకిట్లో పెట్టుకుంటే బాగా పెరుగుతుంది. డైరెక్ట్ సన్లైట్కి అయితే ఈ మొక్క తట్టుకోలేదు. ఈ విధంగా కొమ్మలంతా కట్ చేసామంటే ఒక్కొక్క కొమ్మ నుంచి 2 కొమ్మలు వస్తాయి. అదేవిధంగా ఈ ఆకుల్లో చూడండి వాటర్ ఎలా ఉంటుంది, మందంగా ఉంటుంది కదా ఆకు అనేది. దీనికి వాటరింగ్ అనేది చూసుకొని ఇవ్వాలండి. బాగా ఆరిపోయిన తర్వాత ఇవ్వాలి. తడి తడిగా ఉన్నప్పుడే మళ్ళీ ఇస్తూ ఉండకూడదు. పైన ఆరుతూనే చూసుకొని అప్పుడు వాటర్ ఇస్తే సరిపోతుంది. వాటర్ కూడా తక్కువే ఇచ్చుకోవాలండి. అన్ని చెట్లకు మాదిరి ఎక్కువ ఇవ్వకూడదు. ఇలా మనకు కావాల్సిన కొమ్మలను అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ కొమ్మల నుంచే మనము కొత్త మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఒక మొక్క తెచ్చుకున్నామంటే ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చండి. నేను ఈ మొక్కలను అయితే 2 రాజమండ్రికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అదేవిధంగా 2 మొక్కల్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. అవైతే పూర్తిగా పోయాయి, చిన్న చిన్న మొక్కలు అవి. ఆ కుండీల్లోనే మళ్ళీ నేను దీని నుంచి కొమ్మలు కట్ చేసుకొని మొక్కలు పెట్టుకోబోతున్నాను. అది ఎలా అనేది చూపిస్తాను. అదేవిధంగా ఫర్టిలైజర్ అనేది ఒక గుప్పెడు ఇస్తే సరిపోతుందండి. నెలకు 15 రోజులకు అలాగా. మనకు ఎందుకు దీని నుంచి ఫ్లవరింగ్ ఏమి రాదు, ఓన్లీ లీవ్సే కదా. ఆ లీవ్స్ గ్రీన్గా ఉండడానికి మనము కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అన్న ఇవ్వచ్చు, లేదా కౌడంగా అయినా, ఏదైనా మనం అన్ని మొక్కలకి ఎలా ఇస్తామో అలా కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్కలు 2 పాడైపోయాయండి. దీంట్లోనే మనం ఇప్పుడు ఆ కొమ్మల్ని తీసుకొని మొక్కలుగా పెంచుకోబోతున్నాము. ముందుగా అయితే ఈ ఎండిపోయిన కొమ్మలను తీసేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాంట్లో ఉండే మట్టిని కూడా కలిపి మన దగ్గర ఉండే మట్టి కూడా వేసి చక్కగా సాయిల్ ప్రిపేర్ చేసుకొని మొక్కలు పెట్టేద్దాము. ఆ సాయిల్లో కూడా ఏమేమి కలిపాను అనేది మీకు చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుండీలో ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ వేసి పెట్టిన కుండీ అండి. అందువల్ల సాయిల్ నల్లగా ఉంది, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అదేవిధంగా ఇసుక కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మనము పాత కుండీల్లోంచి తీసాం కదా, ఆ మట్టిని కూడా వేసాను. దాంట్లో ఎక్కువగా కోకోపీట్ ఉంది, అది సరిపోతుంది. సాయిల్ ఎప్పుడు కూడా పోరస్గా ఉండాలి. అందుకోసంగా ఇసుక అనేది యాడ్ చేసుకోవాలి. మనము ఎప్పుడు ఈ మొక్కలు పెట్టినా కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఈ మొక్కల్ని ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు.
వాటరింగ్ ప్రాపర్గా చేస్తూ అదేవిధంగా దీనికి ఫెస్ట్ వచ్చినప్పుడు కొద్దిగా మనము కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మిల్లీ బగ్ లాంటి ఒక పురుగు అటాక్ అవుతుంది, కానీ మిల్లీ బగ్ కాదు అనుకుంటాను నేను. బూజులాగా ఉంటుంది తెల్లగా. దాన్ని తీసేస్తే దీనికి పెద్దగా పురుగు వచ్చే సమస్య అయితే ఏమీ ఉండదండి. ఈ పార్ట్స్ కూడా సెల్ఫ్ వాటరింగ్ పార్ట్స్ అండి. కింది వైపు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా హోల్, అక్కడ పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు. ప్లాంట్కు ఎంత అవసరమో అంత తీసుకుంటుంది. మనము ఎక్స్ట్రా ఇచ్చినామనే బెంగ అవసరం లేదు. అలాంటి పార్ట్స్ అండి ఇవి. మనము కుండీల్లో మట్టి నింపుకున్న తర్వాత ఆ మట్టి అంతా తడిచేటట్టుగా ఈ వాటర్ ఇవ్వాలండి. సాయిల్ చక్కగా తడిచేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ కొమ్మలను పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మనము మట్టి లోపలికి గుచ్చేస్తాం కదా కొమ్మలు, అందువల్ల సైడ్ ఉండే కొమ్మలను తీసేసి అప్పుడు మాత్రమే సాయిల్లో పెట్టుకోవాలండి. 30 days to 40 daysలోనే మనకు వేర్లు వచ్చి చక్కగా మొక్క అయితే గ్రో అవుతుంది. అదేవిధంగా వాటర్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. వాటర్లో పెంచేటట్టు అయితే 2 days once వాటర్ మార్చుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతో ఎక్కువ మనం కష్టపడాల్సిన పని లేదు, ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని లేదు, అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదండి. మన ఇంట్లో ఇలాంటి మొక్కలు ఉండడం వల్ల మన కళ్ళకు ఆనందము, మనసుకు ఆనందం అండి. మనము అక్కడక్కడ ఈ మొక్కల్ని ఇళ్ళంతా కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు కదా, ఆ విధంగా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఇవంతా కూడా అందానికే కాదు ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి. మనం ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు బొకే ఇస్తూ ఉంటాము. దాని బదులు ఇలా మొక్కలు రెడీ చేసి ఇచ్చామంటే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ చాలా ఆనందిస్తారు. ఆ మొక్కలు చూసుకున్నప్పుడల్లా వాళ్ళకి మనం గుర్తొస్తూ ఉంటాము. వాళ్ళకి మంచిదే, హెల్త్ వైజ్ కూడా. గ్రీన్గా ఉండే ఈ మొక్కల్ని చూసినప్పుడు మన కంటికి కూడా చాలా మంచిదని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఫ్లవర్స్ రావనో లేదా ఫ్రూట్స్ రావనో ఇలాంటి మొక్కల్ని వదులుకోకూడదండి. ఎక్కడ దొరికినా ఒక కొమ్మైనా తెచ్చుకొని పెట్టుకోవాల్సిన మొక్క అండి. ఒకసారి పెట్టుకున్నామంటే దాని నుంచి చాలా మొక్కలను అయితే మనము పెంచుకోవచ్చు. పెద్ద కొమ్మల నుంచి కట్ చేసుకున్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ పెద్ద కుండీలోనే పెట్టేస్తూ ఉన్నానండి. అవి కొద్దిగా పెరిగిన తర్వాత వేరే కుండీలకైతే మనం షిఫ్ట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా అప్పుడప్పుడు వాటరింగ్ చేస్తూ ఉంటే మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది. దుమ్ము ధూళి లేకుండా అందంగా గ్రీన్గా కనిపిస్తుందండి. ఈ విధంగా అప్పుడప్పుడు వాటరింగ్ చేసుకోవాలి. ఈ ఆకులపై నుండే మచ్చలు చూశారు కదా, ఆ విధంగా వాటరింగ్ చేయడం వల్ల వచ్చిందే తెల్లగా, అంటే వాటర్లో ఉండే ఉప్పు వల్ల అన్నమాట. బోర్ వాటర్ వాడతామండి మేమైతే. ఈ విధంగా మొక్క అంతా తడిసేటట్లు అప్పుడప్పుడు ఇలా వాటరింగ్ చేసుకోవాలి ఆకులపైన అంతా కూడా. అదేవిధంగా ఫర్టిలైజర్ ఇచ్చాం కదా, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చండి ఈ మొక్కకి. చాలా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మొక్కల వేర్లు కూడా బలంగా ఉంటాయి. ఇక్కడ చూసారా ఈ మొక్క ఎంత డల్ అయిపోయిందో. నేను చెప్పాను కదా ఫెస్ట్ అటాక్ అయిందని, దీనికి చాలా ఎక్కువ వచ్చేసింది, ఆకులంతా కూడా రాలిపోయాయి. దీనికోసం నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నాను. బియ్యం కడిగిన నీళ్ళల్లో కొద్దిగా కాఫీ పౌడర్ యాడ్ చేసి ఈ మొక్కకి ఇచ్చానండి. దీనివల్ల రూట్స్ బలంగా ఉండడమే కాదు ఆకులు గ్రీన్గా ఉంటాయండి. ఈ నీళ్ళలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల మొక్క చాలా గ్రీన్గా పెరుగుతుందండి. ఈ ఫర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి. అప్పటికప్పుడే ఇవ్వడం వల్ల మనం వాటర్ కలపాల్సిన పని లేదు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్